ఒక సినిమాకి మార్కెట్ అనేది ఎస్పెషల్లీ తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటే, ఒక సినిమా యొక్క మార్కెట్ అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల నడుస్తుంది. అంటే ఒక సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్‌ని మార్కెట్ అంటారు. సో, ఆ మార్కెట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆహ్, హీరో, హీరో ఎవరు అనేది బేసిక్ ఫ్యాక్టర్ ఉంటుంది. రెండోది ఏ డైరెక్టర్‌తో కాంబినేషన్‌లో ఆ హీరో వస్తున్నాడు అనేది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ హీరో యొక్క ప్రీవియస్ 5, 6 ఫిల్మ్స్ ఎట్లా నడిచాయి బాక్స్ ఆఫీస్ దగ్గర అనే ఒక మూడోది ఉంటుంది. ఈ కాంబినేషన్‌కి ఏ రకమైనటువంటి హైప్ ఉంది మార్కెట్‌లో అనేది గూడా ఒక ఫ్యాక్టర్. ఇట్లా అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. టాప్ వచ్చేసి హీరో, తర్వాత కాంబినేషన్ ఇట్లా ఈ రకమైనటువంటి ఇష్యూస్ ఉంటాయి. సో, 'ప్రభాస్' సినిమా 'కల్కి' కోసం ఫ్యాన్స్ విపరీతంగా ఎదురు చూస్తున్నారు. అయితే సామాన్య ప్రజల్లో ఈ సినిమా గురించి హైప్ కాస్త తక్కువగా ఉంది. ఎందుకంటే ఇది సీక్వెల్ కాదు. 'పుష్ప 2' లాగా సీక్వెల్‌లో లేకపోతే 'ప్రశాంత్ నీల్' కాంబినేషన్ కూడా కాదు. అంటే పెద్ద డైరెక్టర్ కాంబినేషన్ కాదు. నాగస్విన్ గురించి 'సావిత్రి' మన మహానటి తీశారని తప్ప చాలా మందికి అంతకు మించి తెలీదు. అండ్ ఇంకా ప్రూవ్ కూడా చేసుకోలే నాగస్విన్. ఇప్పుడు 'ప్రశాంత్ నీల్' గురించి ఎందుకంత క్రేజీ అయిపోతారంటే ఆ ప్రాజెక్ట్ పట్ల 'కేజీఎఫ్' లాంటి 1, 2 లాంటి బిగ్గెస్ట్ ఫ్రాంచైజీ ఇచ్చారు కాబట్టి ఆ డైరెక్టర్ పట్ల విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అట్లాంటి ఎలివేషన్స్ అద్భుతంగా ఇచ్చేటువంటి ఇండియాలో ఉన్న టాప్ ఎలివేషన్స్ ఇచ్చేటువంటి ఒక డైరెక్టర్ ప్రభాస్ తో కాంబినేషన్ అనేసరికి బాగా ఎక్సైట్ అయ్యారు. ప్రైసెస్ కూడా అంతే లెవెల్లో సేల్ అయింది బిజినెస్. సో కల్కికి దాంతో కంపేర్ చేస్తే కాస్త డౌనే ఉంది. హైప్ చాలా డౌన్ ఉంది చెప్పుకోవాలి. సలార్తో కంపేర్ చేస్తే విపరీతంగా డౌన్ ఉంది. రాధేశ్యామో లేకపోతే ఆదిపురుష్ తో కంపేర్ చేస్తే పర్వాలేదు అన్నట్టుగా ఉంది. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఈ కల్కి అనేది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలానే అనిపిస్తుంది మనకి. ఒక కల్కి అవతారం భూమి మీదకి రావడానికి వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు ఏంటి, ఈ కథ, ఆ మూలం, అట్లా ప్రస్తుతానికి వచ్చిన గ్లిమ్స్ కానీ చిన్న చిన్న అశ్వత్థామ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ కానీ ఇవన్నీ చూస్తే మనకు అదే అనిపిస్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్ ని మనం సైన్స్ కిందే కన్సిడర్ చేస్తారు మనోళ్ళు. తెలుగు ఆడియన్స్ గురించి చెప్తున్నా. సైన్స్ ఫిక్షన్ కింద కన్సిడర్ చేస్తారు. సో అట్లాంటి సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ అనేది మీకు రాయలసీమ అంటే సీడెడ్ సైడ్ ఎక్కువగా రన్ అవ్వడం కాస్త కష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువగా ఫ్యాక్షనిజం సినిమాలనండి, కంప్లీట్ కమర్షియల్ సినిమాలనండి, ఇట్లాంటివి అక్కడ ఎక్కువగా ఆడుతుంటాయి. అట్లాగని అక్కడ ఈ సినిమాలు చూసే ఆడియన్స్ లేరని నేను జనరలైజ్ చేయట్లేదు. బట్ ఎక్కువ శాతం ఆడియన్స్ మనకి సీడెడ్ రాయలసీమ ప్రాంతంలో కమర్షియల్ కానీ లేకపోతే ఎక్కువ ఈ ఫ్యాక్షనిజం కైండ్ ఆఫ్ సినిమాలు చూస్తారు అనేటువంటి పరిపాటి బాలకృష్ణ సినిమాలు కూడా అక్కడ ఎక్కువగా ఆడుతూ ఉంటాయి అందుకే. సో ఈ నేపథ్యంలో మనకి ఈ సినిమా సీడెడ్లో పెద్దగా బిజినెస్ జరగదు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ట్రేడ్ సర్కిల్స్లోనే ఈ రకమైన మాట వినిపిస్తుంది. కానీ కల్కి సినిమాకి దాదాపు 35 కోట్ల నుంచి 40 కోట్ల ఆఫర్స్ మీకు ఓన్లీ సీడెడ్ సైడ్ నుంచే వస్తున్నాయి అనేసి మనకి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది తక్కువ నెంబర్ కాదు, చాలా పెద్ద నెంబర్ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మీకు ఈ నెంబర్ అక్కడ అచీవ్ చేయడానికి కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలి సినిమా. అంటే అంత ఆ నెంబర్కి అమ్ముతారా లేదో పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నెంబర్కి అమ్మితే ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయితే అప్పుడు ఆ నెంబర్ కవర్ అయితే అప్పుడు హిట్ కిందకు వస్తుంది. బట్ నేను అనేది ఏంటంటే వాళ్ళు అడుగుతున్నారు కదా అని అంత లెవెల్కి అమ్మేయపోవచ్చు. ఏమైందంటే అల్టిమేట్ గా కమర్షియల్ లాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో మీకు 36 to 40 crores ఆఫర్ ఓన్లీ సీడెడ్ కి కల్కి సినిమా అడుగుతున్నారంటే డెఫినెట్లీ ఇది చాలా పెద్ద నెంబర్. ఎస్పెషల్లీ ప్రభాస్ స్టామినా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మీకు బాహుబలి తర్వాత ఎట్లయితే మీకు బాలీవుడ్ కాకుండా నార్త్ బెల్ట్ అంతా కూడా ప్రభాస్ అంటే పడి చచ్చిపోతున్నారో అదే లెవెల్లో ఇప్పుడు సీడెడ్ సైడ్ కూడా ప్రభాస్ ని మాత్రమే ఫోకస్ చేసుకుని జనాలు థియేటర్కి వచ్చే పరిస్థితుంది. మీకు ఇందాక చెప్పినటువంటి లిస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లో ఫస్ట్ ఫ్యాక్టర్ ఈ సీడెడ్ లో ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మీకు మల్టీప్లెక్స్లకు వచ్చేసరికి ప్రభాస్ ఒక్క ఫ్యాక్టర్ సరిపోదు. కాంబినేషన్, హైప్, ట్రైలర్, ఏ కాంటెంట్ వస్తుంది ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. కానీ సీడెడ్ లాంటి ప్రాంతాలు, కొన్ని ప్రాంతాలు స్పెషల్ ప్రాంతాలు ఉంటాయి. అక్కడ మాత్రం హీరో యొక్క మాస్ ఇమేజే ఇక్కడ వర్క్ అవుతుంది. అందుకే బాలకృష్ణ సినిమాలు, బాలకృష్ణ యొక్క మాస్ ఫాలోయింగ్ అంతా కూడా మీకు సీడెడ్ సైడ్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ 36-40 crores అనేది ఆఫర్ గా ఇస్తున్నారు. మరి అంత నెంబర్కి అమ్మకపోవచ్చు, డబ్బులు వస్తున్నాయి కదా అని ప్రొడ్యూసర్లు కూడా తేరగా అట్లా అమ్మేసుకోరు. కొంతమంది అమ్ముతారు అట్లా. బట్ అశ్విని దత్ కాబట్టి చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. సినిమా కూడా వయబుల్ అవ్వాలి, రేపు పొద్దున డిస్ట్రిబ్యూటర్లు కూడా మనీ రావాలి. వాళ్ళు ఇస్తున్నారు కదా అని తీసుకుంటే రేపు వాళ్ళు లాసెస్ లో పడితే మళ్ళీ వీళ్ళు ఇంటి చుట్టూ టెంట్లు వేసుకుంటారు, లేదా సినిమా ఫ్లాప్ అయింది అనేటువంటి డిస్కషన్ ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా రీజనబుల్ ప్రైస్ కమ్మాలని చూస్తున్నారు. బట్ ఆఫర్స్ మాత్రం మీకు రాయలసీమ సీడెడ్ ప్రాంతం నుంచి ఎక్సలెంట్ ఆఫర్స్ వస్తున్నాయి కల్కి సినిమాకి. వీలైన
వీలైనంత ఎక్కువ మంది ప్రభాస్ ఫ్యాన్స్ కి వీడియో షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టండి, మీ వాట్సాప్ లో ఉన్న మీ ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్రెండ్స్ అందరికీ మీ వాట్సాప్ లో ఇది పెట్టండి. కుదిరితే ట్విట్టర్ లో కూడా కల్కి అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ వీడియో షేర్ చేయండి. ఎక్కువ మందికి తెలియాలి, ఎందుకంటే సీడెడ్లు ఆడట్లేదు, సీడెడ్లు ఎవరు చూడరు అనే టాక్ గట్టిగా ఉంది. దాన్ని బద్దలు కొట్టడానికి, నిజానిజాలు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాం. సో వీలైనంత ఎక్కువగా ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.